వెల్కమ్ టు ది అక్షరాస్త్ర సర్కిల్. నేను మీ విశ్వవర్ధన్ రెడ్డి బిజుల, ఈనాడు కాలమిస్టు. ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ 1 ఏది ఆర్ఆర్బి గ్రూప్ డి గ్రాండ్ టెస్ట్ 1లో థర్డ్ పార్ట్కి వెళ్తున్నాము. ఆల్రెడీ 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. మనం థర్డ్ పార్ట్కి వెళ్తున్నాము. ఒకసారి చూడండి, థర్డ్ పార్ట్లో క్వశ్చన్ డిస్ప్లే అయినాము. ఈ క్వశ్చన్ వచ్చేసేసి మనకు ట్రైన్స్ మీద కంపల్సరీ, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్ మీద కంపల్సరీ. ఏం లేదండి, జాగ్రత్త ఓపిక చదివితే తక్కువ ఏజ్లో, అంటే తక్కువ ఎడ్యుకేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ రెగ్యులర్గా ప్రతి సంవత్సరం పడుతుంటుంది. మీకు ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ సిఐఎస్ఎఫ్ కానీ, మనకు ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, జీడీ కానీ, ఇవన్నీ కూడా మనకు ఎందుకంటే ఫిజికల్గా కొంచెం గట్టిగా అయిపోతుంది. ఎన్టీపీసీ కానీ, ఇవన్నీ డిఆర్డిఓ అని అన్నిటి కూడా కామన్ సిలబస్. ఒక 6 నెలలు 8 నెలలు మనకు కాదనుకొని నిమ్మలంగా ఇంత తిని హ్యాపీగా చదువుకుంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ప్రైవేట్ జాబ్ మీరు చేయలేరు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఓనర్కు కోపం వచ్చినా, వర్కర్కు కోపం వచ్చినా వర్కర్ వెళ్ళిపోవాల్సిందే. కోపం రావడం ఇప్పుడున్న స్టూడెంట్స్లో న్యాచురల్. ప్లస్ ఇంకొకటి ఏముందంటే, గుమ్మడికాయ అంత కష్టపడిన గురిగినంత అదృష్టం కూడా కలిసి రావాలి. దానికి మనం ఏం చేయలేం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా పార్ట్ 3లో మనం క్వశ్చన్ డిస్ప్లే చేసాను చూడు. వాట్ టైమ్ ఇన్ సెకండ్స్ రిక్వైర్డ్ ఫర్ ట్రైన్ 953 లాంగ్ ట్రైన్ టు క్రాసెస్ ఏ 532 meters లాంగ్ ట్యూనల్ ఇన్ ది ట్రైన్ ట్రావెల్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 54 km/h. ఒక రైలు గంటకు 54 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ 953 మీటర్ల పొడవైన రైలు 532 మీటర్ల సొరంగాన్ని దాటడానికి ఎంత సమయం పడుతుంది? చాలామంది ఈ విలేజ్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చేసేసి, సార్ మాకు అర్థమైంది, నీకు ఏమడిగాడండి? సమయం అడిగాడు. ఏమడిగాడు? సమయం. సమయం అంటే ఎవరు మనకు? టైం ఈజ్ ఈక్వల్ టు ఎవరు ఉన్నారు మనకు? డిస్టెన్స్ బై స్పీడ్. టైం ఈజ్ ఈక్వల్ టు ఎవరు? డిస్టెన్స్. ఒక ట్రైన్ ఎవరిని దాటుతుంది? సొరంగాన్ని దాటుతుంది అన్నప్పుడు తప్పకుండా ఎవరెవరు పొడవు ఉంటుంది? రైలు పొడవు 953 మీటర్లు, సొరంగం పొడవు ఎంత ఇచ్చిండు? 532. నువ్వు ఏం తయారు చేయలే, మొత్తం ఆయనే ఇచ్చాడు. స్పీడ్ ఎంత ఇచ్చిండు? స్పీడ్ క్లియర్గా ఇచ్చిండు. స్పీడ్ ఏమన్నాను? 54 km/h. km/h కన్వర్ట్ టు ఏం చేసిన మీటర్ పర్ సెకండ్లకు మార్చు. ఇక్కడ యాడ్ చేసేది 3 + 2 ఎంత మనకు? 5 అవుతుంది. 3 + 2 ఎంత? 5. 5 + 3 ఎంత అవుతుంది మనకు? 8 అవుతుంది. 9 + 5 ఎంత అవుతుంది మనకు? 14 ఇంటూ 54కి 54 అట్లే రాసిన ఈ 5/18 పైకి వచ్చేవరకు ఎంత? 18/5. టేబుల్స్ జాగ్రత్త చేయాలి. మనకు ట్రైన్స్ లెక్కలు రావాలి, టైం అండ్ డిస్టెన్స్ లెక్కలు రావాలంటే 18 టేబుల్ 9 టేబుల్ కంపల్సరీ రావాలి. ఇక్కడ వేస్తే 18 ఎక్కం 18, 18 మూలు ఎంత మనకు? 54. నెక్స్ట్ 5 ఎక్కం 5, 5 2 ఎంతమ్మ మనకు? 10. 10 అంటే ఎంత మిగులుతుంది మనకు? 4 8. 5 9 ఎంత మనకు? 45. 48లోకి వెళ్ళి 45 పోతే ఎంత మిగులుతుంది? 3 5. 3 5 అంటే 5 ఏళ్ళు ఎంత మనకు? 35. ఇప్పుడు మనకి ఏ టేబుల్ రావాలి? 3 టేబుల్ రావాలి. 3 ఎక్కం 3, 3 9 ఎంత మనకు? 27. 3 9 ఎంత మనకు? 27. 29లోకి వెళ్ళి 27 పోతే ఎంత మిగులుతుంది మనకు? 2 7. మళ్ళీ ఎంత పోతుంది? 3 9 27. సో ఆన్సర్ ఎంత వస్తుంది మనకు? 99 సెకండ్స్. ఎంత వస్తుంది మనకు? 99 సెకండ్స్. సో ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లో 99 సెకండ్స్ వచ్చేసి మనకు ఎవరిచ్చిన మనకు? 4th మల్టిపుల్లో ఇచ్చింది. ఎవరిచ్చిన మనకు? 4th మల్టిపుల్లో ఇచ్చింది. రైట్, ఇది టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ ఇచ్చింది చూడండి. 12 chefs కెన్ మేక్ ఏ 96 dishes ఇన్ 4 hours. ఫైండ్ ది యావరేజ్ చెఫ్ దట్ కెన్ బి మేడ్ బై ఈచ్ చెఫ్. 12 మంది చెఫ్లు 4 గంటలలో 96 వంటకాలు చేయగలరు. ప్రతి చెఫ్ 1 గంటలో సగటున ఎన్ని వంటకాలు చేయగలరు? సింపుల్ క్వశ్చన్. ఎన్ని వంటకాలు చేయగలరు అంటే సింపుల్ క్వశ్చన్. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఎంతమంది చెఫ్లు ఉన్నారు మనకు? 12 మంది చెఫ్లు. ఎన్ని గంటల్లో? 4 గంటలు. వంటకాలు చేసిండ్రు అంటే వర్క్ జరిగింది. డన్ బై మేక్ బై వరకు. గోడను నిర్మించినము అంటే పని జరిగింది. బుట్టాలల్లినము అంటే పని జరిగింది. బెలూన్లు తయారు చేసినము పని జరిగింది. బాళ్ళు తయారు చేసినము, డాల్స్ తయారు చేసినాము. ఇది ఒక్కటి జాగ్రత్త దాంట్లో. ఇప్పుడు ఏమంటాడు? ఒక చెఫ్ 1 గంటలో, అంతే కదా, ఒక చెఫ్ 1 గంటలో ఎంత చెయ్యగలడు అని అడిగాడు. ఇక్కడ 12 ఎక్కం 12, 12 ఎంబులు ఎంత మనకు? 96. 12 ఎక్కం 12 ఎంబులు, 12 ఎంబులు ఎంత? 96. 4 ఒకట్ల 4 రొట్ల క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకు? 2 అవుతుంది. కాబట్టి ఒక చెఫ్ ఎన్ని వంటకాలు చేయగలడు అంటే 2 వంటకాలు చేయగలడు. ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్ ఎక్కడ ఉంది అంటే మనకు 3rd మల్టిపుల్ చాయిస్. ఎక్కడ ఉంది అంటే మనకు 3rd మల్టిపుల్ చాయిస్. రైట్, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ట్రావెలింగ్ జీరోస్ ఇన్ 76 ఫ్యాక్టర్.
76 ఫ్యాక్టోరియల్ వెనుక ఉన్న సున్నాల సంఖ్యను కనుక్కోండి. ఇది కామన్గా 76 దానిలో మనం చేస్తే టేబుల్స్ వచ్చేసేసి 2 × 5 2 × 5 అంటే ఎంత వస్తుంది 10 ఒకట్ల స్థానంలో సున్నా ఉండదు. ఇక్కడ మనకు తప్పకుండా ఏంటంటే మనకు ఈ ఫార్మేట్లో వచ్చేట్టు చూసుకోవాలి. దీనికి కామన్ ఫార్ములా ఏముందంటే n/5 ఓకేనా, ఒకటి ఏం రాస్తున్నాము n/5 ప్లస్ ఇంకొకటి ఎవరు n/5², ఇంకొకటి ఎవరు n/5², ఇంకొక ఆయన ఎవరు మనకు n/5³ ఇక్కడ చేస్తే మనకు ఎందుకంటే 5 టేబుల్ రాసినాం. n అంటే ఆయన్ని ఇచ్చిన ఎంత ఇచ్చిన ఆయన మనకు 76 ఫ్యాక్టోరియల్ బై 5 రాసినాం ప్లస్ 76 ఫ్యాక్టోరియల్ బై 5² అంటే ఎంత మనకు 25, 76 ఫ్యాక్టోరియల్ బై 5³ అంటే ఎంత మనకు 125, 5³ అంటే ఎంత మనకు 125. ఎంతలో అవుతుంది మనకు 5 ఎక్కం 5, 5 అంటే ఎంత మిగులుతుంది మనకు 2 6, 5 5లు ఎంత మనకు 25, ఎక్స్ట్రా ఉంది మనకు పోదు అవసరం లేదు. 25 2లు ఎంత మనకు 50, 25 మూళ్ళు ఎంత మనకు 75, 76/25 అంటే ఎంతలో పోతుందంటే 25 మూళ్ళు ఎంత మనకు 75. ఇది 120 దానికంటే తక్కువది కాబట్టి ఏం రాస్తాము 0 రాస్తాము. ఎన్ని జీరోస్ ఉన్నాయి 76 ఫ్యాక్టోరియల్ అంటే మనం ఏం రాయొచ్చు 18 జీరోస్. 18 ఎట్లా వచ్చిందంటే 15 + 3 అంటే 18 వచ్చింది కాబట్టి ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లలో 18 ఎక్కడ ఉన్నాడు అంటే మనకు ఫస్ట్ మల్టిపుల్ చాయిస్లో ఉంది. ఎక్కడ ఉన్నాడు మనకు ఫస్ట్ మల్టిపుల్ చాయిస్. ఓకేనా, అర్థమవుతుందా? ఫాలో కాండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేశాను చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినామంటే ఏ షాప్ కీపర్ లీస్ట్ ది ప్రైస్ అండ్ ఫ్యాన్ 20% అబోవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అండ్ ఆఫర్ ఏ 15% డిస్కౌంట్ ఆన్ ది లీస్ట్ ప్రైస్. హీ ఎర్న్ ప్రాఫిట్ 130. దెన్ వాట్ ఈస్ ది లీస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఫ్యాన్? ఒక దుకాణదారుడు ఫ్యాను ధరను దాని ధర కంటే 20% ఎక్కువగా రాసి దాని జాబితాపై 15% తగ్గింపు అందించాడు. అతను 190 రూపాయలు లాభం పొందితే ఫ్యాను జాబితా ధర ఎంత? క్వశ్చన్ వెరీ సింపుల్గా ఇక్కడ మనం 2 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినాము. ఇక్కడ ఎంత పర్సెంట్ ఎక్కువ ఉండాలంటున్నాడు 20% అబోవ్. 20% అబోవ్ అంటే ఎంత అవుతుంది మనకు 120 అవుతుంది. 20% అబోవ్ అంటే ఎంత 120. కానీ ఈయన ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు మనకు 15% డిస్కౌంట్ ఇచ్చాడు. 15% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే మన దగ్గర ఎంత ఉంటుంది మనకు 85% ఉంటుంది. 85% తీసేస్తే మనకి ఎంత వస్తుంది? ఎవరెవరు క్యాన్సల్ మనకు ఈ 0కు ఈ 0 క్యాన్సల్. రైట్, ఎంత అవుతుంది మనకు 12 5లు ఎంత మనకు 60, 6 పైకి 12 5లు 60, 6 పైకి 12 ఎములు ఎంత 96, 96 + 6, 96 + 6 అంటే ఎంత వస్తుంది మనకు 6 అంటే 102 డివైడెడ్ బై ఎంత వస్తుంది మనకు 10 వస్తుంది కాబట్టి 0 0 క్యాన్సల్. ఎంత పర్సెంట్ ఎక్కువ వచ్చింది మనకు 2%. 2% ఎక్కువ వచ్చినందుకే ఆయనకి ఎంత లాభం వచ్చింది 960 వచ్చింది. 2% ఎక్కువ 190 వచ్చింది. 2% వచ్చినందుకు ఎంత వచ్చింది మనకు 190 వచ్చింది. 190. అప్పుడు ఏమడుగుతున్న వాడుకు జాబితా ధర, నీకు కాస్ట్ ప్రైస్ అడుగుతలేదు. ఫ్యాను జాబితా ధర అంటే ఎంత 120%కి ఎంత 120/2 ఇంటూ ఏం రాస్తున్నాం మనము 190 రాస్తున్నాం. ఎంతలో అవుతుంది మనకు 2 ఎక్కం 2, 2 6ల 12, 0 రాస్తున్నాం కాబట్టి 0లు 2 తక్కువ రాసుకుంటా 9 6లు ఎంత అమ్మ మనకు 54, 5 పైకి 9 6లు ఎంత మనకు 50, 6 ఎక్కం 6, 6 + 5, 6 + 5 ఎంత మనకు 11. ఎన్ని 0లు మిగిలిపోయినాయి 2 0లు మిగిలిపోయి కాబట్టి దాని జాబితా ధర ఎంత చెప్పొచ్చు మనకు 11,400 రూపాయలు. ఎంత వచ్చింది మనకు 11,400 రూపాయలు. జాగ్రత్త చూడండి, అక్కడ క్లియర్ మెన్షన్ చేసిండు ఎంత పెంచమన్నాడు రేటు 20% పెంచమంటే నేను ఏం రాసిన 120 రాసిన. 20% పెంచమంటే ఏం రాసిన 120. ఆ జాబితా ధర మీద ఎంత డిస్కౌంట్ ఇవ్వమన్నా 15% డిస్కౌంట్ ఇవ్వమన్నా. 15% అంటే ఎంత మనకు 85/100 అవుతుంది. ఇది క్యాలిక్యులేషన్ చేస్తే నాకు ఎంత వచ్చింది 102 వచ్చింది. అంటే యాక్చువల్గా ఉండాల్సింది ఎంత 100 ఉండాలి, కానీ ఎక్స్ట్రా ఎంత వచ్చింది 102 వచ్చింది. 2%కు 190 అయితే 120%కి ఎంత చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 1400. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేసాను చూడండి. Raghu complete journey 20 hours. He cover off the distance at 27 km/h and rest at 54 km. What is the length of the journey in kilometers? రఘు తన ప్రయాణాన్ని 20 గంటలలో పూర్తి చేశాడు. సగ దూరాన్ని గంటకు 27 కిలోమీటర్ల వేగంతోనూ మిగిలిన సగ దూరాన్ని గంటకు 54 కిలోమీటర్ల వేగంతో అతను పూర్తి చేశాడు. ప్రయాణం పొడవు ఎంత? ఇది మనం డైరెక్ట్ క్లాసులో చెప్పుకొస్తున్నాము, విష్ణువర్ధన్ రెడ్డి సార్ స్టైల్లో చెప్పుకొస్తున్నాము. ప్రయాణం ఎన్ని భాగాలు 2 భాగాలు. ఒక భాగాన్ని ఎట్లా పోయామో మనము
27 km/h. ఇంకొక భాగాన్ని ఎట్లా పోయినాము 54 km/h. ఈయననే ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు 54 km. 54 + 21 ఎంత అవుతుంది మనకు 81 అవుతుంది. 54 + 21 ఎంత అవుతుంది 81. ఎన్ని గంటలు ప్రయాణించిండు 20 గంటలు ప్రయాణించు. ఎన్ని గంటలు ప్రయాణించాడు 20. 27 ఒకట్ల 27 మూల. 27 ఒకట్ల 27 మూల. నెక్స్ట్ 3 ఎక్కం 3 రైట్. 3 ఎక్కం 3 అంటే ఎంత మిగులుతుంది 2 4. 3 ఎమ్ములు ఎంత మనకు 24. ఇక్కడ చేస్తే 18 2 ఎంత 36. 36 2 ఎంత మనకు 72. సో ఆయన ప్రయాణించిన మొత్తం దూరం ఎన్ని కిలోమీటర్ అని చెప్పొచ్చు 720 కిలోమీటర్. ఎంత దూరం అని చెప్పొచ్చు 720 కిలోమీటర్. సో ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లలో 720 కిలోమీటర్ ఎక్కడ ఉంది మనకు ఫస్ట్ మల్టిపుల్ చాయిస్లో